తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో 189 మండలాల్లో 3834 గ్రామ పంచాయతీలకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. తొలి విడతలో మొత్తం 4236 పంచాయతీ స్థానాలు ఉండగా వాటిలో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో మిగతా 3834 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. తొలి విడత ఎన్నికల్లో సుమారు 60% మేర పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ ముగిశాక ఉప సర్పంచ్ల ఎన్నిక జరగనుంది. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో కౌంటింగ్ మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా చెబుతున్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, పోలింగ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి కూడా సిబ్బందికి అంతా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. సో ప్రాపర్గా కౌంటింగ్ చేసేటట్టు కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. సో ఈరోజు ఫేజ్ 1లో ఉన్న అన్ని జీపీలు అన్ని వార్డులలో కూడా ప్రశాంతమైన వాతావరణం పోలింగ్ ప్లస్ కౌంటింగ్ అయ్యే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. దాన్ని అమలుపరిచే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. శంషాబాద్లో ఒక పోలింగ్ స్టేషన్లో పోలింగ్ స్లిప్ చింపివేశారని చెప్తున్నారు. ఆ సంఘటనకు సంబంధించి అంటే మామూలుగా అది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూ కాదు, లేదా ఎలక్షన్ సంబంధించిన కాదు. ఒక ఇండివిజువల్ తనకు ఏదో ఆ బ్యాలెట్ పేపర్ని చింపడం జరిగింది. దానికి రూల్ ప్రకారంగా ఎలక్షన్ నామ్స్ ప్రకారంగా ఆయన కేసు పెట్టడం జరిగింది. దాన్ని ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా ఆయన చర్య తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ స్మాల్ ఇన్సిడెంట్, దట్ టు కన్ఫైన్ టు ఓన్లీ వన్ ఇండివిజువల్. సో మిగతా ఎక్కడ కూడా అంటే ఎక్కడైనా పోలింగ్ అడ్డుకోవడం లేదా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇబ్బంది కూడా అట్లాంటివి ఏవి కూడా ఏ జీపీలో కూడా జరగలేదు. సార్, కౌంటింగ్కు సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? కౌంటింగ్ సంబంధించి మనం పోలింగ్ అనేది వార్డు వారీగా జరుపుతాం. సో కౌంటింగ్ అనేది అన్ని వార్డులు ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఆ బ్యాలెట్ బ్యాగ్స్ అన్ని కూడా ఒకే దగ్గర తీసుకొచ్చి ఒక్కొక్క వార్డు వారీగా కౌంటింగ్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన ఆర్ఓ ఆధ్వర్యంలో కౌంటింగ్ జరుగుతుంది. ఆ గ్రామ పంచాయతీలో అన్ని వార్డులో ఉన్న బ్యాలెట్ బాక్స్ను కన్సర్న్ పిఓ ఈ కౌంటింగ్ హాల్కి తీసుకొని రావడం జరుగుతుంది. ఒక్కొక్క వార్డు వారీగా వార్డు నెంబర్ 1 నుండి స్టార్ట్ చేసుకుంటే ఒక్కొక్క వార్డు వారీగా బాక్సెస్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో 2 రకాల బ్యాలెట్ పేపర్ ఉంటాయి. అంటే సర్పంచ్ ప్లస్ వార్డు మెంబర్ సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రెండింటిని సపరేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అంటే సర్పంచ్ ఒక రకంగా అంటే పింక్ కలర్లో ఉన్న అన్నీ కూడా ఒక బండిల్, తర్వాత వైట్ కలర్లో ఉన్న వార్డు మెంబర్స్ అన్నీ కూడా ఇంకో రకంగా బండిల్ కట్టేసి సర్పంచ్ అన్నీ కూడా సపరేట్ చేస్తూ ఒక దగ్గర స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ వార్డుకి సంబంధించిన వార్డు మెంబర్కి కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ వార్డుకి సంబంధించిన వార్డు మెంబర్కి కౌంటింగ్ పూర్తి చేసి మళ్ళీ సెకండ్ కౌంటింగ్ తీసుకోవడం, సెకండ్ వార్డుని తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ వార్డు కూడా సేమ్, ఫస్ట్ సెగ్రిగేషన్ చేసిన తర్వాత సర్పంచ్కి సంబంధించిన పక్క పెట్టుకోవడం, మళ్ళీ ఆ సెకండ్ వార్డుకి సంబంధించిన వార్డు మెంబర్స్ కౌంటింగ్ పూర్తి చేయడం. ఈ విధంగా మొత్తం అన్ని వార్డులు అయిపోయిన తర్వాత అప్పుడు సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సర్పంచ్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు జరగడం జరుగుతుంది. సార్, ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏమైనా తేడాలు ఉంటే మళ్ళీ రీకౌంటింగ్కి అవకాశం ఉంటుందా? అంటే రీకౌంటింగ్ అనేది ఒకవేళ గ్రౌండ్స్ ఉండి అక్కడ మార్జిన్ తక్కువ ఉండి గ్రౌండ్స్ ఉంటే తప్పకుండా ఆర్ఓ దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. గ్రౌండ్స్ లేకుండా రిక్వెస్ట్ చేస్తే రిజెక్ట్ చేసే అధికారం కూడా ఆయనకు ఉంటుంది. కౌంటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ అయితే పూర్తయినట్టు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా.